మేము తీసుకున్నటువంటి రెజల్యూషన్లో ఎట్లా తీసుకున్నామంటే తెలంగాణలో ఏ కార్యక్రమాలు చేసినా తెలంగాణ జాగృతి పేరుతో తీసుకుంటామని ఇప్పుడు కాదు 2 సంవత్సరాల క్రిందనే మా మొత్తం ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ అయినప్పుడు తీసుకున్న డెసిషన్ తెలంగాణలో ఏ చేసినా తెలంగాణ జాగృతి పేరు మీదనే ఉంటుంది. నేషనల్ వైడ్ పనిచేయాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు భారత్ జాగృతి పేరుతో చేస్తామని ఒక 2 ఇయర్స్ కిందనే రెజల్యూషన్ తీసుకున్నాం. మేము మాకు ఆ విషయంలో పూర్తి స్పష్టత. ఇప్పుడు నేనేమంటున్నా అంటే అంత సంకుచిత స్వభావంతో కేసీఆర్ గారు ఎన్నడూ ఆలోచన చేయలేదు. ఒక వ్యక్తి ప్రధానంగా తిరగాల వ్యవస్థ అనుకోలేదు. ఒక అంశం గుర్తు తెచ్చుకోండి. తెలంగాణ ఉద్యమంలో ఇదే సోనియమ్మ బర్త్డే రోజు ప్రకటించిన తెలంగాణను 23 డిసెంబర్ నాడు వెనక్కి తీసుకుంటే కేసీఆర్ గారు సంకుచితంగా ఆలోచించిండ్రా? నాకు పదవి ఉండాలి, పార్టీ ఉండాలనుకున్నారా? నాకు పార్టీ అవసరం లేదు, పదవి అవసరం లేదని చెప్పి జేఏసీ పెట్టి తెలంగాణ ఉద్యమానికి ముందుకు పోలేదా? కేసీఆర్ గారిది ఒక విశాల తత్వం, రేవంత్ రెడ్డి గారిది సంకుచితత్వం. దాన్ని మార్చుకోమని చెప్తున్నాం మేము. మీరు ఇవాళ ముఖ్యమంత్రి గారి పొజిషన్లో ఉన్నారు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఒక తండ్రి పాత్రలో ఉన్నారు. అందరి గురించి ఆలోచన చేయండి అని చెప్తున్నాం మేము. ఒకరి గురించి ఆలోచన చేయమంటలేము. ఆ తెలంగాణ తత్వమే విశాల తత్వం. దాన్ని కొనసాగించండి అని అడుగుతున్నాం. ఇప్పుడు అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్ గారిని మించిపోయినారు రేవంత్ రెడ్డి గారు. ఆనాడు కేసీఆర్ గారు అధికారికంగా అమరజ్యోతి అమరవీరుల కోసం మేము కట్టినటువంటి స్తూపాన్ని ఇనాగ్రేట్ చేస్తూ అక్కడ అఫీషియల్గా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేసిండ్రు. అందులో ఏమీ ఆశ్చర్యం ఏం లేదు. సో ముందే ఆల్రెడీ చేసి ఉన్నారు. కానీ చేసి ఉన్నా కూడా తర్వాత ఆ ప్లేస్లో పెడదాము, అక్కడ ఎక్కడైతే ఇప్పుడు వీళ్ళు రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టినరో ఆ ప్లేస్లో తెలంగాణ తల్లిని పెట్టాలని డిజైన్స్ ఫార్ములేషన్ అన్నీ అయినాయి. కానీ వీళ్ళు సోనియా గాంధీ గారి దగ్గర మార్కులు కొట్టేయడానికి అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టుకున్నారు. కానీ అది ప్రజల ఆమోదం లేదు. రాజీవ్ గాంధీ గారికి తెలంగాణకి ఏం సంబంధం ఉన్నది? ఏముంది చెప్పండి. పోనీ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు అంటే వేరు. కానీ రాజీవ్ గాంధీ గారితోనైతే మన ఊహ తెలిసినప్పుడైతే మేము చూడలేదు. తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి ఆయన ఎన్నడూ మాట్లాడలేదు. మరి ఇవాళ అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఒక్కనాడు కూడా పార్లమెంట్లో తెలంగాణ మీద మాట్లాడలేదు. మేమేమంటున్నామంటే మాకు సంబంధం లేని వ్యవస్థను, మాకు సంబంధం లేని వ్యక్తుల్ని, తెలంగాణ సమాజానికి సంబంధం లేని వ్యక్తుల్ని బలవంతంగా రుద్దాలనే ప్రయత్నాన్ని విరమించి తెలంగాణ ప్రజలు కోరుకున్న పనులు చేయండి అంటున్నాం. అంతే, వేరే ఏమనట్లేదు. వాళ్ళు వస్తేంది రాకపోతుంది. అసలు విజయం ఎక్కడుంది, ఉత్సవం ఎక్కడుంది, ఏం పని చేసిరని ఉత్సవాలు చేసిరు అన్నది అందరికీ అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఏం పని చేసిరు చెప్పండి? ఒక పెన్షన్ పెంచిండ్రా? ఏమైనా కొత్త ఉద్యోగాలు ఇచ్చిరా? పాత కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లు ఇచ్చుకుంటూ పోయినరు. కొత్తది ఏం చేసిరు? వాళ్ళు కొత్తగా చేసిన ఒక నిర్మాణం తెలంగాణ తల్లి అని చెప్పి పెట్టినరు. ఇప్పుడు దాని మీదనే మొత్తం తెలంగాణ సమాజం కన్ఫ్యూజన్లు ఉంది, బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు చేసిన విధ్వంసం గొప్పగా ఉన్నది కదా. ఎంత గొప్ప విధ్వంసాలు చేసిండ్రు. ఫుట్పాత్లన్నీ ఊడ్చి పడేస్తున్నారు, పేదోళ్ళని తీసి పడేస్తున్నారు, హైడ్రా పేరుతో విధ్వంసం చేస్తున్నారు. వాళ్ళ మంత్రుల్ని కాపాడుకుంటారు కానీ పేద ప్రజల మీద మాత్రం పడతా ఉన్నారు. సో ఇవన్నీ చూస్తున్నారు కదా ప్రజలు. వాళ్ళు చేసిన నిర్మాణం ఏముందని దానిలో మాట్లాడడానికి ఉత్సవాలు ఎందుకు చేసిరో వాళ్ళకి అర్థం కాలే. అక్కడ మరి తెలంగాణ పాటలు కాకుండా విచిత్రమైన పాటలు ఎందుకు పెట్టిండ్రు అన్నది మాకు అర్థమవుతలేదు. ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అసహించుకుంటున్నారు. మేము ఆ ఇష్యూ రేజ్ చేయడం జరిగింది. వాంకిడిలో ఒక అమ్మాయి చనిపోయినప్పుడు వారిని కూడా చూడడం జరిగింది. అట్లానే బీఆర్ఎస్ పార్టీ నుంచి టేకప్ చేసినటువంటి కార్యక్రమాల్లో కోవ లక్ష్మి గారినైనా, సత్యవతి రాథోడ్ గారినైనా, నిన్ననే సబితక్కనైనా అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. నిజంగా అన్ని చక్కగా ఉంటే, గురుకులంలో వ్యవస్థ అంతా చక్కగా ఉంటే మరి మంత్రులు పోతే భయం ఏముంది? మంత్రులు పోతే ఆపాల్సిన అవసరం ఏముంది? అంటేనే అక్కడ డిఫరెన్స్ అర్థమైపోతుంది కదా. సో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, నిజం చెప్పే ధైర్యం లేదు. తెలంగాణ ఉద్యమంలో వారు లేరు కాబట్టి వారి పేరును నమోదు చేసుకోవాలని చరిత్రను వక్రీకరించేటటువంటి ప్రయత్నం తప్పితే వేరే లేదు. కానీ అది మేము ఒక సాంస్కృతిక సంస్థగా వ్యతిరేకిస్తున్నాం. ఉద్యమంలో లేని వాళ్ళ పాత్ర కూడా చరిత్ర అన్నాడు మర్చిపోదు. చరిత్రలో కొన్ని నల్ల పేజీలు మాత్రం రేవంత్ రెడ్డి గారి పేరు మీద రాయబడతాయి. నేను చెప్పిన కదనే, పిరికి ప్రభుత్వం ఇదే పని చేస్తారు, ఇంకో పని ఏం చేస్తారు? కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు కేసులు పెట్టే ప్రయత్నం. భయమేముంది పెట్టుకొని కేసులు? ఎవరి కోసం భయపడుతున్నాం? ఎన్నడూ మేము ప్రజల కోసమే పనిచేసినాం, రేపు కూడా చేస్తాం. పదవులు, కేసులు, పార్టీలు ఇవి కాదు ముఖ్యం.
తెలంగాణ ముఖ్యం, తెలంగాణ కోసం పనిచేస్తాం. థ్యాంక్ యూ. నేను అదే అంటున్నా కదా, ఎవరెవరు నిజాన్ని నమస్కారాలు తెలియజేస్తూ ఎవరైతే ప్రభుత్వం ఇవాళ ఉన్నారో రాష్ట్రంలో వాళ్ళ మీద జరుగుతున్నటువంటి కంపల్సరీ అంశాలపైన ప్రతిచర్యగా కేసు మాట్లాడేందుకు, మేధావులతోని చర్చించేందుకు, మేధావులు మొత్తం తెలంగాణ సమాజం ఏం ఆలోచిస్తుందో ప్రజలకు తెలియజేసేందుకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉదయం 11 గంటలకు ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రధానంగా ఈ రౌండ్ టేబుల్లో చర్చించాల్సినటువంటి అంశాలు ఏందన్నవి ప్రజలతో కూడా పంచుకొని రేపు వస్తున్నటువంటి అనేక మంది మేధావులు, ఇతర మిత్రులకు కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాము. ఇవాళ మీరు గమనించినట్టయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మన తెలంగాణ అస్తిత్వం మీద రకరకాలుగా దాడి జరిగేది. అది మన భాషను అవహేళన చేయడం కావచ్చు, మన యాసను అవహేళన చేయడం కావచ్చు, మన దగ్గర కవులు కళాకారులు లేదనడం కావచ్చు, లేకపోతే మన పాటలు కాకుండా మన పాటలను మరిపించేటటువంటి ఇంకొక పాటలను ప్రభుత్వ వేదికల మీద పాడించడం కావచ్చు, మన పండగలను అవహేళన చేయడం కావచ్చు, మన పండగలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం కావచ్చు, మన దగ్గర ఉండేటటువంటి గంగా జమున తహజీబ్ని అవమానించే విధంగా మాట్లాడడం కావచ్చు. ఇవన్నీ కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భరించినాం, వాటిని ఫేస్ చేసినాం, వాటిని దాటుకొని ఉద్యమం చేసి ఇవాళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు పెద్దలు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి చిన్నది పెద్దది అని చూడకుండా అది పాలపిట్టైనా, తంగేడు పువ్వు అయినా, జమ్మి చెట్టు అయినా, కృష్ణ జింక అయినా అన్నీ కూడా అధికారిక చిహ్నాలుగా ప్రకటించుకుంటూ, అట్లానే బతుకమ్మ పండుగ అయినా, బోనాల పండుగ అయినా వాటిని రాష్ట్ర పండుగలుగా ఆనాడే కేసీఆర్ గారు గుర్తించడం జరిగింది. అట్లానే తెలంగాణ సమాజానికి వందల సంవత్సరాలుగా అలవాటు ఉన్నటువంటి మత సామరస్యాన్ని కాపాడడానికి కూడా ఒక పక్క క్రిస్మస్ని ప్రభుత్వపరంగా చేస్తూ, ఇంకొక పక్క రమదాన్ని చేస్తూ, ఇంకొక పక్క బతుకమ్మ బోనాలు చేస్తూ, మరి అన్ని విధాలుగా కూడా మన గంగా జమున సంస్కృతిని కాపాడుతూ రావడం జరిగింది. మరి ఇవాళ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన తర్వాత ఒక రికార్డ్ లాగా ఒక చిన్న మత కల్లోలం కూడా లేకుండా మనం సాధించుకోవడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏం జరుగుతుంది? వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, ఫస్ట్ తను మొదలు పెట్టడమే రాష్ట్ర అధికారిక చిహ్నం మారుస్తాను, ఆ చిహ్నంలోంచి చార్మినార్ తీసేస్తాను, ఆ చిహ్నంలోంచి కాకతీయ తోరణం తీసేస్తాను అనేటటువంటి అంశాలు మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఏమైందో, ఎవరు బుద్ధి చెప్పిండ్రో పెద్దగా దాని జోలికి పోకుండా అది విరమించుకున్నట్టుగా అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఏ పండగ వచ్చినా కూడా దాన్ని చేయకుండా, అంటే రమదాన్ పండుగ వచ్చింది, దానికి తోఫా ఇవ్వలేదు. బతుకమ్మ పండుగ వచ్చింది, మా ఆడబిడ్డలకు చీరలు ఇవ్వలేదు. రేపు క్రిస్మస్ వస్తుంది, దానికి కూడా వాళ్ళు ఏమి ఇచ్చే ఆలోచనలో కూడా కనీసం